సాంకేతిక కాలంలో ప్రజలందరూ ఉరుకులు పరుగులతో గడిపేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కనీస సదుపాయాలు కూడా నోచుకొని గ్రామాలు ఉన్నాయంటే ఉన్నాయనే చెప్పుకోవాలి. అది ఎక్కడో కాదు, మన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పడిన చతాం గ్రామం. ఈ గ్రామంలోని గిరిజనులు నేటికి కూడా కనీసం మౌలిక సదుపాయాలు నోచుకోకుండా జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నారు, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి అనే దానిపై బీబీసీ ఆన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. చతాం గ్రామంలో 7 కుటుంబాలుగాను 21 మంది జనాభా కలిగి ఉన్నారు. అయితే ఈ గ్రామానికి 6 సంవత్సరాల క్రితం ముంచంగిపుట్టు మండలానికి చెందిన బాబుసాల పంచాయతీ నుంచి జీవనోపాధి కొరకు ఈ గ్రామానికి వలస వచ్చారు. ప్రస్తుతం 7 కుటుంబాలు వ్యవసాయం, కూలీ పనుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలైన రోడ్డు, విద్యుత్, మంచినీరు సౌకర్యాలు లేవు. గ్రామంలో ఉన్న 7 కుటుంబాలకు కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జాబ్ కార్డు, ఓటర్ కార్డులు లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు. వారు 6 సంవత్సరాల కాలం నుండి గ్రామంలో నివసిస్తున్నప్పటికీ గర్భిణీ స్త్రీలకు గాని, చిన్నపిల్లలకి గాని ఎవరైనా అనారోగ్యానికి గురైతే డోలిలోనే ఆసుపత్రికి తరలించే పరిస్థితి ఏర్పడింది. గ్రామానికి అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ గ్రామస్తులు ఓటు హక్కు లేక తమ ఓటును కూడా వినియోగించుకోలేకపోయారు. గ్రామంలోని కొంతమంది విద్యార్థులు గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబడపుట్టు పాఠశాలలో విద్యను అభ్యసించడానికి సుముఖత చూపినప్పటికీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని కారణంగా విద్యకు దూరమవుతున్నారు. గ్రామం ఏర్పడి 6 సంవత్సరాలు కావస్తున్నా ఇంతమంది జనాభా ఉన్నప్పటికీ ప్రభుత్వము రెవెన్యూ గ్రామంగా గుర్తించకపోవడం బాధాకరం. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని చతాం గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. అక్కడ గ్రామం ఉందని కూడా బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు. ఈ 6 సంవత్సరాల కాలంలో విద్యుత్ సౌకర్యం లేక గ్రామస్తులు చీకటిలోనే మగ్గుతున్నారు. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న గ్రామస్తుల పరిస్థితులు తెలుసుకునేందుకు బీబీసీ ఆన్ టీవీ బృందం చతాం గ్రామంలో పర్యటించగా వారు బీబీసీ ఆన్ టీవీ బృందంతో మాట్లాడారు. బాగుసుల పంచాయతీ నుండి ఇక్కడికి వచ్చాను. అదే మాకవరం పంచాయతీకి నేను వచ్చాను. ఇప్పుడు నాకు రోడ్ లేదు, కరెంట్ లేదు, అదే రేషన్ కూడా లేదు, నాకు ఏం లేదు అండి. మీరు దయచేసి కొంచెము గవర్నమెంట్ పర్వతాలు అయితే మాకు చూసే విలువలు మీకు ఉంటే దయచేసి మాకు చూడండి సార్. మాకు ఏం లేదు, ఆధార్ లేదు, ఏటి కూలీ పనులు కూడా లేదు, రేషన్ లేదు, ఏటి లేదు సార్. దయచేసి మాకు చూడండి. పైపు కూడా లేదు, రోడ్డు కూడా లేదు, కరెంట్ కూడా లేదు, ఇల్లు కూడా లేదు. మాకేంటి వస్తువులు విలువలో ఈ గవర్నమెంట్ పరిస్థితి వస్తువులు విలువలో ఏంటి లేదు సార్. మేము కొంచెం ఇబ్బందులు ఉన్నామండి. పట్టా కూడా లేదు సార్. మాకు గవర్నమెంట్ విలువలో మాకు బతుకు లేకుండానే మేము అలా ఉంటున్నాం సార్. మీరు దయచేసి కొంచెం చూసినట్లు పరిస్థితులు అయితే మాకు చూడండి. 6 సంవత్సరాల క్రితం అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం బాబుసాల పంచాయతీ నుండి మండలంలోని మాకవరం పంచాయతీ సరిహద్దుల్లో జీవనోపాధి కోసం వలస వచ్చి 7 కుటుంబాలుగా ఏర్పడి మేముంటున్న గ్రామానికి తాత్కాలికంగా చతాం అను పేరు పెట్టి గ్రామంలో నివసిస్తున్నామన్నారు. 7 కుటుంబాలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లేవని, అలాగే గ్రామానికి రోడ్డు, విద్యుత్, తాగునీరు, ఇళ్లలు లేక తార్పాలిన్ డేరాలలో, రేకు షెడ్లలో నివసిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గాని గ్రామానికి సందర్శించిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని, వ్యవసాయము, కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై స్థానిక సర్పంచ్ వంతాల గంగాధర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి
స్పందించి ఇక్కడ గ్రామం ఉందని గుర్తించి మొక్కపుట్టు నుండి చత్తాం వరకు 5 కిలోమీటర్ల రోడ్డు, విద్యుత్, తాగునీరు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక సర్పంచ్ గంగాధర్ కు వివరణ కోరగా సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలో 6 సంవత్సరాల క్రితం 7 కుటుంబాలు వలస వచ్చాయని, వారికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు లబ్ధి పొందలేకపోతున్నారన్నారు. రోడ్డు, విద్యుత్, తాగునీరు, గృహాలు లేక తార్పాలిన్ డేరా, రేకు షెడ్లు వేసుకొని నివసిస్తున్నారన్నారు. 7 కుటుంబాలు కూడా పొడు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. 7 కుటుంబాలు వలస వచ్చి ఒక గ్రామంగా ఏర్పడిన విషయాన్ని పంచాయతీ అధికారులకు తెలియజేశామన్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ గ్రామం మీద ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ చత్తాం అనే గ్రామంలో ఈరోజు పర్యటన జరిగిందండి. సుమారుగా 6 సంవత్సరంలో ఈ గ్రామస్తులు ముంచంపూడి మండలం బాబుసల పంచాయతీ నుండి ఏడుకొండల బందలో ముందు నివసించేవాళ్ళు. ఈ గ్రామానికి వచ్చి 6 సంవత్సరం అవుతున్నాయి. 6 సంవత్సరం అయినప్పటికి కూడా వీళ్ళకి ఇప్పటికి కూడా రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేదు అంటే ఎటువంటి ప్రభుత్వం ఇచ్చే పథకాలకి ఈరోజు కూడా వీళ్ళు పొందడానికి అర్హత లేదండి. అలాగే ఈ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేవు. అలాగే ఈ ఊర్లో కరెంట్, విద్యుత్తు కూడా లేవు. అలాగే వీళ్ళు ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి కూడా సరిగైన ప్లేస్ లేదు. వీళ్ళిల్లు రేకు ఇల్లులు, కొంతమంది టబర్తు కూడా కట్టుకొని నివసిస్తున్నారు. వీళ్ళు ఈ ప్రాంతానికి మెయిన్గా నివసించే వీళ్ళు వ్యవసాయం ఆధారపడారండి. వ్యవసాయం నుండి పోడు భూములు ఏదైతే పారతో తవ్వుకొని వాళ్ళు వలసలు, లేదు సామలు, సోలు పండించుకొని దాని మీద ఆధారపడి వీళ్ళు జీవిస్తున్నారు. అలాగే ఇప్పటికైనా చాలాసార్లు పంచాయతీ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్కి పిలిపించి, మేము ఈ గ్రామానికి కొత్తగా వచ్చారు మన పంచాయతీ నుండి అన్ని గ్రామాలను పిలిపించి మాట్లాడక, వీళ్ళకి ఇప్పటికి కూడా అన్ని డిపార్ట్మెంట్ పరంగా పంచాయతీ తరఫున సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ మేము అన్ని రిపోర్ట్ పెట్టడం కూడా జరిగిందండి. ఇప్పటికి గవర్నమెంట్ ఇచ్చే బియ్యం కూడా వీళ్ళకు అందట్లేదు. గవర్నమెంట్ ఇచ్చే ఏ సంక్షేమాలు కూడా అందట్లేదు. కాబట్టి ఇటీవల కాలంలో మొన్న జరిగిన మెడికల్ క్యాంప్ కానీ, లేదా ఆధార్ క్యాంప్లో కానీ వీళ్ళకి ఇతర కార్యక్రమంలో తీసుకెళ్ళి కొన్ని ఆధార్ కార్డులు కూడా చేయడం జరిగింది. అలాగే చాలామంది ఆధార్ కార్డు లేక, ఇప్పుడు కూడా రేషన్ కార్డు లేక, ఎనర్జీస్ పన్నులు లేక, ఎనర్జీస్ కార్డు లేక చాలా ఇబ్బందిగా పడుతున్నారు. అందుకే ఈరోజు ఈ గ్రామానికి ఎలాగైనా వెళ్ళి ఆ గ్రామ సమస్యలని పై స్థాయికి, జిల్లా స్థాయి ఉన్న అధికారులు దృష్టి మీద తీసుకెళ్లాలని ఈరోజు మా వార్డు మెంబర్ కానీ, అలాగే పంచాయతీ సిబ్బంది కొంతమందితో పాటు ఈ గ్రామానికి పర్యటించడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా కూడా వాళ్ళ జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళు జీవించడానికి ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో ఇప్పుడు కూడా అయోమయంగా వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు వెంటనే ఈ చత్తాం అనే గ్రామానికి దృష్టి పెట్టి వెంటనే ఈ గ్రామానికి అన్నికైనా ఏదైతే మనం ఇప్పుడు ఈ వచ్చే గవర్నమెంట్ స్కీము వీళ్ళకు రావాలని, వీళ్ళందరూ పొందాలని మనవి చేస్తూ, మరి ఈ గ్రామానికి మెయిన్ ఇప్పటికి మంచినీరు కూడా ఇప్పటికి ఈ గ్రామానికి లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇది దృష్టి పెట్టుకొని వెంటనే ఊరిని పర్యటించి ఏదైతే వీళ్ళకి రావాల్సిన అవి ఉన్నాయో అన్నీ వచ్చేటట్టు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రార్థిస్తున్నాం.